నిన్ను కొట్టడానికి కర్ర అవసరం మారా ఏంద్రా మా ఏరియాకొచ్చి మా పొరాన్ని కొట్టినంట అంటే వాడు అమ్మాయిని టీచ్ చేసిండన్నా. టీచ్ చేస్తాడు రేప్ చేస్తాడు అయితే అని కొడతాడు తప్పు కదన్నా. తప్ప అదే నీకు చెల్లెలే తాదరా జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నారు అన్న వద్దన్నా కాలేజీలో కూడా వద్దన్నా. కాలేజీలో కూడా వద్దా అయితే బయట చూసుకుందాం రా ఏమనుకుంటున్నావు నేనే గులాబ్ సింగ్ సిటీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. అర్జెంట్గా పంపించండి. మాట్లాడుతున్నాను కదా వీళ్ళని తీసుకెళ్ళి పోరా పో. ఏంట్రా చూపేట్రా ఏంట్రా చూపు. నమస్కారపల్లి దిగాలి దిగండి. నాయను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అరే అరే ఆగరా. ఈ చేతిలో ఈ కొమ్మ ఏంటి? చేతిలో బకెట్ ఏంటి? ఆడోళ్ళు అవుతున్నారా దరిద్రుడా? పదా పదా. అబ్బా అమ్మయ్యా 24 hours తర్వాత ఒక మంచి రిలీఫ్. ఇప్పుడు హాయిగా ఉంది. నీళ్లుంటే బాగుండేది తాగడానికి. ఎక్కడున్నాయబ్బా? ఆహా ఒక లావుటోడు ఒక పొట్టోడు. వాడి చేతిలో బకెట్టు వీడి చేతిలో బిస్లరీ బాటిల్. ఆహా ఇది అమ్మయ్యా ఇప్పుడు హాయిగా ఉంది. కొంచెం ఉప్పగా ఉన్నాయేంటి? మరి కడుక్కునే ఉప్పుగా లేకపోతే ఎలా ఉంటాయండి? అంటే ఒరిజినల్ బిస్లరీ వాటర్ కాదా? ఒరిజినల్ బిస్లరీ వాటర్ తో కడుక్కుంటాం. ఖాళీ బాటిల్ లో మురికి నీళ్ళు పోసుకొని వెళ్తాం. మురికి నీళ్ళు అంటే నువ్వు దేనికో వాడే వాటరు, నేను దేనికో వాడానంటే నా గతి ఏంటి? రేపు పొద్దున నా కలరా వచ్చి పైకి పోతే నన్ను కాపాడేది ఎవరు? భగవంతుడా ఎంత శిక్ష విధించావు తండ్రి. నిన్ను ఏంట్రా రాగానే వాళ్ళతో గొడవ? గొడవ కాదు, గందరగోళం సృష్టించారు. ఈ కాంపౌండర్ చేత కంపెనీలు తాగించారు. ఓహో మీరు కాంపౌండరా? మరి మీరెవరండి? నేను డాక్టర్ ప్రదీప్. డాక్టర్ ప్రదీప మీరెందుకు వచ్చారండి ఇలాగా? అమృత హాస్పిటల్లో వర్క్ చేయడానికి వచ్చాం. హాస్పిటల్కి దారి చెప్తారా? మీకు ఇప్పుడు హాస్పిటల్ రూట్ కావాలి అంతే కదా? మీరు పని చేయండి. ఇప్పుడు ఈ రోడ్ అట్టుకుని ఇలా వెళ్ళిపోండి. వెళ్ళేలా రైట్కి వెళ్ళండి. అక్కడ అలాంటి ఒకడు ఉంటాడు. వాడి చేతిలో కూడా బిస్లరీ వాటర్ బాటిల్ ఉంటుందా? ఉంటే తీసుకొని తాగండి. ఇక చస్తే ఈ ఊళ్ళో వాటర్ బాటిల్ లో వాటర్ తాగను. ఏ చెంబో బిందో చూసుకుని వాటిలో నీళ్లుంటే అవి తాగి సంతోషపడతాను. Yo mom, నేను కొత్త మ్యాజిక్ ట్రిక్ నేర్చుకున్నాను. ఏంట్రా అది? First give me one egg. Yeah, drop it here. Now what? Magic mama. Abracadabra, abracadabra. Hey, రెండు వచ్చినాయిరా. భలే ఉందిరా. మీ పప్ప కూడా చూపించరా, ఎంజాయ్ చేస్తారు. Oh mom, ఆర్ట్ పెళ్లి తెలియని వాళ్ళకి చూపించినా కూడా వేస్టే. ఏమండి పొద్దున్నే అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారేంటండి? కాఫీ తీసుకోండి. ఏమండి కాఫీ తీసుకోండి. అరే ఏమండి ఎందుకు ఏడుస్తున్నావు? మీ పప్ప చచ్చిపోయాడ్రా. మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడ్రా. అరే ఇందాక టిఫిన్ కూడా పిక్కలాగా తిన్నాడు. హే మమ్మీ ఎందుకు ఇంత ఏడుస్తున్నావు? నువ్వు ఏడిస్తే పోయిన బాబా తిరిగి వస్తాడా? థింక్ ప్రాక్టికల్లీ మామ్. ఇప్పుడు బాడీని ఇక్కడే తగలబెట్టాలా లేకపోతే ఇండియా తీసుకెళ్ళాలా?
ఎనకండి హ్యాపీగా చచ్చిపోయారు. ఊరుకోరా, ఏం మాటలురా. రే, నువ్వు చాలా మ్యాజిక్ చేస్తావు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాని బ్రతికించరా. ప్లీజ్ రా మమ్మీ, ప్లీజ్ రా. అలా పడేసావేంట్రా? మా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఇదంతా ట్రీట్మెంట్. గట్టిగా కొట్టకురా, చచ్చిపోతారు. ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది. అవునా? ఇట్స్ కాల్డ్ పంపింగ్ ట్రీట్మెంట్. అయితే కొట్టు. ఏమైందిరా? మీరు చచ్చిపోయారండి. వెంటనే పమ్మిగాడు పట్టు వదులుకుండా మీ గుండెల మీద గుద్ది మీకు ఊపిరి పోసాడు. ఇంకా సేపు ఉంటే తులసి నీళ్ళు పోసేవాడు. వెంటనే ఈ విషయం పెద్ద వాళ్ళకి నేను ఎవరైనా పెద్ద మనిషి ఆయనంటే 10 మందికి చెప్పడానికి. నువ్వేంట్రా, నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? నేను ఏడ్చాను పాపా. ఎంతో అబద్ధాలు చెప్పక నేను చూడలేదనుకున్నావా? చచ్చిపోయారు కదా, మీరెలా చూసారు? చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా? ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరి వెళ్ళిపోద్ది.